హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను ఏ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నానంటే సబ్జెక్ట్ వచ్చేసి అకౌంట్స్ అండి. అకౌంట్స్ లోని చిట్టా పద్దు అంటే ఏంటి అన్న దాని గురించి అయితే చెప్దామని అనుకుంటున్నాను. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియో. అయితే టాపిక్ లో వెళ్ళిపోదాము. చిట్టా పద్దు అని అంటే ఏంటి అంటే వ్యాపార వ్యవహారాలను విశ్లేషించి అందులో ప్రయోజనాలను వర్గీకరించి సరి అయిన సూత్రాలన్నవి వర్తింపజేసి డెబిట్ క్రెడిట్ అంశాలను తెలుసుకొని తేదీల వారీగా వాటిని రాసే పుస్తకాన్ని చిట్టా అని అంటారు. అంటే ఏంటి? వ్యాపార వ్యవహారాలను విశ్లేషించి డెబిట్ క్రెడిట్ అంశాలను తెలుసుకొని అందులో ప్రయోజనాలను వర్గీకరించి సరి అయిన సూత్రాలను వర్తింపజేసి ఒక పుస్తకంలో రాసేదాన్ని చిట్టా అని అంటారు. మీకు సరి అయిన సూత్రాలు అంటే ఏంటి అంటే, మీరు ఒకసారి ముందు క్లాసులు కానీ చూస్తే అకౌంట్స్ కి సంబంధించినవి ప్లేలిస్ట్ లో అకౌంట్స్ అని పెట్టాను. దాని మీద కానీ మీరు క్లిక్ చేస్తే ఇప్పటి వరకు అయిన క్లాసులన్నీ అందులో ఉంటాయి. అవన్నీ కానీ మీరు చూస్తే ఇప్పుడు ఈ రోజు లెసన్ అన్నది మీకు అర్థమవుతుంది. అయితే చిట్టా పద్దు అంటే ఇది అన్నమాట. అంటే చిట్టా అంటే ఇది. అయితే మరి ఈ చిట్టా వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే, చూడండి, చిట్టాలోని వ్యవహారాలను తేదీల వారీగా నమోదు చేస్తాము. కాబట్టి మనకి ఏదైనా సమాచారం కావాల్సి వచ్చినప్పుడు సులభంగా వెంటనే అంటే త్వరితగతిని తెలుసుకోవడానికి వీలుంటుంది. నిజమే కదా? అలాగే గత వ్యవహారం విషయంలో కూడా తేడాలు వచ్చినప్పుడు ఏర్పడిన సందర్భాలు, తేదీలు వివరించి సంతృప్తి అయితే పరచవచ్చు. వ్యాపార సంవత్సరాంతంలో ముగింపు లెక్కల కోసం కావలసిన సమాచారాన్ని అంతటినీ ఈ చిట్టా అన్నది ఇస్తుందన్నమాట. ఇది చిట్టా వల్ల ప్రయోజనం. ఇది ఇవాళ క్లాసు. చిట్టా అంటే ఏంటి, చిట్టా వల్ల ప్రయోజనాలు ఏంటి అన్నది ఇవాళ అయితే చెప్పాను. నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్తాను అంటే, ఈ చిట్టాలు రాస్తాం కదా, అవి రాసేటప్పుడు గమనించాల్సిన ప్రధాన అంశాలు ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇది ఇవాళ క్లాసు. ఇది అకౌంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందండి. నా వీడియోస్ అకౌంట్స్ కి సంబంధించినవి ఫస్ట్ నుంచి కానీ మీరు చూస్తే మీకు ఖచ్చితంగా అకౌంట్స్ అన్నవి మీకు అర్థమవుతాయి. తెలుగులోనే చెప్తున్నాను. ఒకసారి చూడండి, చూసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అదే విధంగా ప్లేలిస్ట్ లో ఈ అకౌంట్స్ తో పాటు బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. వాటిని మీరు క్లిక్ చేస్తే బీఈడి రిలేటెడ్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉంటాయి. టెట్ కి, డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. చెక్ చేసి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.